ఇంట్లో మెయిన్ మా క్యాప్షన్ కూడా ఇదేనండి. హ్మ్. మెయిన్‌గా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ మాకొద్దు. హ్మ్. కరెక్ట్ రేట్స్ చెప్పండి చాలు. ఇవాళ ఏంటంటే అండి, బిల్డర్స్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు మీ గురించే మేమొస్తున్నాము. హ్మ్. మా కస్టమర్స్ గురించి. మా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేస్తున్నటువంటి దాంట్లో మీరు నంబర్స్ ఇస్తున్నారు మాకు. హ్మ్. మీరెక్కడ తీసుకోవాలి ఏంటిదన్న దానిపైన కనుక్కుంటుంటారు. సో, అలాంటి కస్టమర్స్‌కి ఒక కరెక్ట్ వేని చూపించే ప్రయత్నమే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. హ్మ్. సో, ఇవాళ మనము రానున్న రోజులలో ఈ ప్రాపర్టీ మేళా అనేది ఒక, ఒక వినూత్న కార్యక్రమం అండి. అటు కస్టమర్స్ అండ్ బిల్డర్స్. ఓకే. సో, దీంట్లో మెయిన్ మా క్యాప్షన్ కూడా ఇదేనండి. హ్మ్. మెయిన్‌గా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ మాకొద్దు. హ్మ్. కరెక్ట్ రేట్స్ చెప్పండి చాలు. అనే దానిపైన ఒక కఠినంగా మాట్లాడుతున్నటువంటి విషయం అనుకోవద్దండి. హ్మ్. ఇక్కడ ఏంటంటే మనము క్లారిటీగా ఉండాలి. అటు బిల్డర్స్‌కి అండ్ కస్టమర్స్‌కి మధ్యలో. సో, ఇవాళ ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రానున్న రోజులలో ముందుకు తీసుకెళ్ళేసి ఒక దిగ్విజయమైనటువంటి కార్యక్రమంగా ఎందుకంటే అండి ఇవాళ నేను చెప్పేది రియల్ ఎస్టేట్ బాగుంటే రిజిస్ట్రేషన్స్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అవుతే గవర్నమెంట్ ఇన్‌కమ్ వస్తుంది. గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ వస్తే ప్రభుత్వ పథకాలనేటివి సాఫీగా జరుగుతాయి. సో, రియల్ ఎస్టేట్ వల్ల అటు బిల్డర్స్ కానివ్వండి, అంటే ఇప్పుడు రైతు గదా దేశానికి వెన్నెముక ఎలాగో అవును. ఇవాళ బిల్డర్‌లు గూడా అలాంటి పరిస్థితి ఉందండి. బికాస్ దే జనరేట్ ఎంప్లాయ్‌మెంట్. ఎన్ నంబర్ ఆఫ్ యాంగిల్స్‌లలో దే క్రియేట్ బిజినెస్. ఓకే. సో, ఇవాళ రియల్ ఎస్టేట్ డౌన్ అనగానే మీరు చూడండి మార్కెట్‌లో ఒకలాంటి స్తబ్దత కనబడుతుంది. అవును. సో, బై గుడ్‌నెస్ రానున్న రోజులలో డెఫినిట్‌గా ఇలాంటి పరిస్థితుల కారణాలు ఏంటి అన్న దానిపైన నాకున్నటువంటి స్వయ అనుభవంతో పాటు హ్మ్. నలుగురిని విచారించిన తర్వాత క్రమక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మీ